మా దేవుడి తలే తీసేశావు. ఈ కుర్చీతో పాటు నిన్ను కూడా తగలబెట్టడానికి అక్కడ ప్రతి శౌర్యంగా సిద్ధంగా ఉన్నాడు. నీకు దారా కొడుతున్నాడు కదా మా నాయకుడు. 25 ఏళ్ల ముందు ఆయనే కుర్చీలో కూర్చోవాల్సింది. ఆయన్ని చంపావు. అయితే తన కొడుకు బ్రతికే ఉన్నాడు. తనే తిరిగి వచ్చాడు. వరద గేట్లో తన ఆర్మీ రిజిస్టర్ చేయించాడు. ఒక్కడేనా? కాన్సార్లు అడుగు పెట్టినప్పటి నుంచి వాడొక్కడే ఏం చేశాడో చూశారు కదా. విష్ణుని చంపేశారు. వాడిన మా నాయకుడు. ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. వీడు శౌర్యంగానా? ఒక పక్క కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకో పక్క 1000 మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవా అదే కుర్చీని వర్దాకిస్తానని మాటిచ్చాడు. కానీ దాని మీద కూర్చునే హక్కు దేవాది. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా.